శ్రీశైలం ప్రపంచంలోనే శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం ఒకే చోట మన శ్రీశైలంలో తప్ప మరెక్కడా లేదు. కృష్ణానది చుట్టూ ఉన్న దట్టమైన నల్లమల అడవుల్లో శివుడు మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా, పార్వతీదేవి భ్రమరాంబికాదేవి శక్తిపీఠంలా ఒకే చోట ఏర్పడిన ఒక గొప్ప చరిత్ర కలిగిన క్షేత్రం మన శ్రీశైలం. శ్రీశైలం ఎంతో శక్తివంతమైన ఆలయం. కాపాలికుల దగ్గరనుండి సాక్షాత్తు శివావతారులైన శంకరాచార్యుల వారి వరకు ఎన్ని సాంప్రదాయాలు ఈ లోకంలో ఉన్నాయో అన్ని సాంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుణ్ణి పూజించినవే అని మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ప్రవచనాలలో ప్రస్తావించడం జరిగింది. యుగయుగాలుగా దేవదేవులు సైతం శ్రీశైలాన్ని సందర్శించారు. ప్రపంచాన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలని, తాను అమరుడిలా మారాలని హిరణ్యకశిపుడు శ్రీశైలంలో తపస్సు చేశాడు. త్రేతాయుగంలో స్వయంగా శ్రీరామచంద్రుడే సీతాదేవి సమేతంగా శివుణ్ణి పూజించి శ్రీశైలంలో శివలింగాలను ప్రతిష్ఠించాడు. ద్వాపరయుగంలో అస్త్రశస్త్రాలను పొందడానికి, కురుక్షేత్రంలో విజయాన్ని పొందడానికి పాండవులు ద్రౌపది సమేతంగా 6 లింగాలను శ్రీశైలంలో ప్రతిష్ఠించాడు. ఈ వీడియోలో నేను మీకు శ్రీశైలం యొక్క పూర్తి కథను చెప్పబోతున్నాను. పూర్వం శిలాధ మహర్షి అమరత్వం కలిగిన దివ్య సంతానం కావాలని కోరుకున్నాడు. అందుకోసం ఆయన శివనామం జపిస్తూ ఘోర తపస్సు చేశాడు. తన భక్తిని మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై శిలాధుడిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శిలాధుడు శాశ్వతమైన ఆయుష్షు కలిగిన శివభక్తులైన మహాతేజస్సుగల కుమారులు కావాలని కోరుకున్నాడు. అది విన్న పరమశివుడు తనను ఒక యజ్ఞం మొదలుపెట్టమని, ఆ యజ్ఞంలోని అగ్ని నుండి తన కుమారులు బయటకు వస్తారని చెప్పాడు. శివుని ఆజ్ఞ మేరకు శిలాధుడు ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఆ యజ్ఞ అగ్నిలో నుండి నంది, పర్వత అనే 2 ధర్మబద్ధులైన అమరత్వం కలిగిన కుమారులు బయటకు వచ్చారు. నంది చిన్నప్పట్నుంచే గొప్ప శివభక్తుడు. అతను ధర్మం, వినయం, భక్తి, శౌర్యం కలిగిన మహానుభావుడిగా పెరిగాడు. ఒకరోజు నంది పరమశివుడి కోసం ఘోర తపస్సు ప్రారంభించాడు. నంది చేసిన తపస్సుకు సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై, ఇప్పటినుంచి నువ్వు నా వాహనంగా, నా ప్రధాన గణనాయకుడిగా, కైలాసానికి ద్వారపాలకుడిగా ఉంటావు. నీకు అమరత్వం ప్రసాదిస్తున్నాను అని ఆశీర్వదించాడు. అయితే పర్వతుడు మాత్రం చిన్నప్పట్నుంచే శివునికి పూజలు చేస్తూ, ధ్యానం చేస్తూ శివభక్తుడిలా పెరిగాడు. అతనెప్పుడూ ఒకే కోరికతో జీవించాడు. నేను ఎప్పటికీ పరమశివుని సమీపంలో ఉండాలి. ఈ సంకల్పంతో అతను ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. సంవత్సరాల తరబడి కఠినమైన నియమాలతో శివుణ్ణి ధ్యానించాడు. పర్వత మహర్షి తపస్సుతో సంతోషించిన పరమశివుడు అతనిని శ్రీశైల పర్వతంగా మార్చి, ఆ పర్వతం మీదే మల్లికార్జున జ్యోతిర్లింగంగా కొలువు తీరుతానని, అదే కొండమీద భ్రమరాంబికాదేవి శక్తిపీఠం కూడా ఏర్పడుతుందని, అతని మీద వేలాది మంది భక్తులు శివనామస్మరణ చేస్తూ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారని చెప్పాడు. అతనే తరువాత కాలంలో ప్రసిద్ధి చెందిన పవిత్రమైన శ్రీశైలం పర్వతంగా మారాడని స్థలపురాణం చెబుతోంది. ఈ సంఘటన జరిగిన కొన్ని వేల సంవత్సరాల తరువాత ఒకరోజు శివుని మామ అయిన దక్షుడు దక్షయజ్ఞాన్ని నిర్వర్తిస్తుంటాడు. అయితే దక్షుడు ఈ యజ్ఞానికి శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించలేదు. వాళ్లని పిలవకపోయినా యజ్ఞానికి వచ్చినందువల్ల దక్షుడు సతీదేవిని, శివుణ్ణి చాలా దారుణంగా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞం జరుగుతున్న అగ్నిగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. అది చూసిన పరమశివుడు సతీదేవి మృతదేహాన్ని చేతిలో పట్టుకుని రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలనే నాశనం చేయబోతాడు. దీన్ని ఆపడానికి ఇక ఏ దారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేస్తాడు. ఆ 51 ముక్కలు ప్రపంచంలో ఖండఖండాలుగా పడిపోతాయి. అయితే 18 భాగాలు మన భారతదేశంలో పడతాయి. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా పిలుచుకుంటాం. ఆ 18 భాగాలలో మెడభాగం శ్రీశైలం కొండమీద పడి భ్రమరాంబికాదేవి శక్తిపీఠంలా ఏర్పడింది. అంటే శ్రీశైలంలో జ్యోతిర్లింగం కంటే ముందే శక్తిపీఠం ఏర్పడింది. ఇప్పుడు మనం శ్రీశైలంలోని జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. ఒకప్పుడు కైలాసంలో పరమశివుడు మరియు పార్వతీదేవి తమ 2 కుమారులు గణేశుడు మరియు కార్తికేయుడితో కలిసి ఆనందంగా నివసిస్తున్నారు. ఒకరోజు పార్వతీదేవి శివుడితో ఇలా అన్నారు: స్వామి, మన 2 కుమారులు ఇప్పుడు పెద్దవాళ్లయ్యారు. ముందుగా ఎవరికి వివాహం చెయ్యాలి?
అప్పుడు శివుడు కొద్దిసేపు ఆలోచించి ఇద్దరు కుమారులను పిలిచాడు. మీరిద్దరిలో ఎవరు ముందుగా భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి తిరిగి వస్తారో వారికి ముందుగా వివాహం జరుగుతుంది అని చెప్పారు. ఈ మాట వినగానే కార్తికేయుడు వెంటనే తన మయూర వాహనంపై ప్రపంచ ప్రదక్షిణకు బయలుదేరిపోయాడు. కాని గణేశుడు మాత్రం అక్కడే నిలబడి ఒక్క క్షణం ఆలోచించాడు. ఈ ప్రపంచమంతా తిరగడం కంటే నా తల్లిదండ్రులే నా ప్రపంచం అని భావించాడు. అలా శివపార్వతులు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించాడు. అప్పుడు గణేశుడు వినయంగా ఇలా అన్నాడు, మీరిద్దరే నాకు ప్రపంచం. ఈ మాటలు విన్న శివపార్వతులు ఎంతో ఆనందపడ్డారు. వెంటనే శివుడు ఈ పరీక్షలో గణేశుడే విజేత అని ప్రకటించాడు. అలా ముందుగా గణేశుడి వివాహం జరిగింది. కొంతసేపటికి ప్రపంచ ప్రదక్షిణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన కార్తికేయుడు ఈ విషయం తెలుసుకున్నాడు. అతనికి చాలా బాధ కలిగింది. కోపంతో కైలాసాన్ని వదిలి దక్షిణ దిశగా వెళ్ళిపోయాడు. అతను చివరకు దక్షిణ భారతదేశంలోని క్రౌంచ పర్వత ప్రాంతానికి వెళ్లి అక్కడే నివసించడం ప్రారంభించాడు. తన కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడని తెలుసుకున్న శివపార్వతులు తమ కుమారుణ్ణి ఎలాగైనా కైలాసానికి తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుని వాళ్లు కూడా దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించారు. అయితే కార్తికేయుణ్ణి తిరిగి కైలాసం తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా కార్తికేయుడు మాత్రం తాను ఇక్కడే ఉంటానని, తిరిగి కైలాసం రాను అని చెప్తాడు. తమ కుమారుణ్ణి తిరిగి కైలాసం తీసుకువెళ్లలేమని అర్థం చేసుకున్న శివపార్వతులు కుమారుని మీద ప్రేమతో అక్కడే సమీపంగా ఉండాలని నిర్ణయించుకుని అక్కడే శ్రీశైలం కొండపై శివుడు మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా, పార్వతీదేవి భ్రమరాంబికాదేవి శక్తిపీఠంలా శాశ్వతంగా ఉండిపోయారని స్కందపురాణంలోని శ్రీశైలఖాండలో చెప్పబడింది. అయితే అలా కొలువైన పార్వతీదేవిని భ్రమరాంబికాదేవిగా పిలవడం వెనక ఒక కథ ఉంది. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి దేవతలను తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరతాడు. అమరత్వం సృష్టి విరుద్ధమని భావించిన బ్రహ్మ 2 కాళ్లు ఉన్న మనిషి వల్ల కాని 4 కాళ్లు ఉన్న జంతువుల వల్ల కాని నీకు ఎప్పటికీ మరణం సంభవించదు అనే వరాన్నిచ్చాడు. ఈ వరంతో అతను చాలా అహంకారంగా మారి శ్రీశైల పర్వత ప్రాంతంలో ఉన్న ఋషులను, ప్రజలను ఇబ్బంది పట్టడం ప్రారంభించాడు. ఋషులు అప్పటికే అక్కడ కొలువై ఉన్న పార్వతీదేవిను ప్రార్థించారు. మునుల కష్టాలను, అరుణాసురుడికి ఉన్న వరాన్ని అర్థం చేసుకున్న పార్వతీదేవి ఆమె భ్రమర రూపం అంటే తేనెటీగల రూపం తీసుకుంది. సంస్కృతంలో భ్రమర అంటే తేనెటీగ. ఆమె తన శరీరం నుండి వేలాది తేనెటీగలను సృష్టించి అరుణాసురుడిపై దాడి చేయించింది. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం 2 లేదా 4 కాళ్లు ఉన్న జీవులు మాత్రమే అరుణాసురుణ్ణి చంపలేవు. అందుకే పార్వతీదేవి తేనెటీగల సమూహంలా మారి చివరకు అరుణాసురుణ్ణి సంహరించింది. అప్పటినుండి పార్వతీదేవిని భ్రమరాంబిక అని పిలవడం మొదలుపెట్టారు. మరియు కొండమీదికి వచ్చిన మొదటి రోజు నుండి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి మల్లెపూలతో పూజిస్తుండడం వల్ల ఆయనను మల్లికార్జునుడు అని పిలుస్తారు. అలాగే కార్తికేయుడు అదే కొండమీద కుమార భైరవస్వామిగా కొలువుతీరాడు. ఇదే మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబికాదేవి క్షేత్రమైన శ్రీశైల మహిమ వెనుక ఉన్న అద్భుతమైన కథ.